మీరు అన్యాయంగా తీర్పు తీర్చుటకు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదరకు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి వీరులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను రక్షించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు సకాలంలో ఇటు అటు తిరుగులాడుతారు. దేశంలోనున్న ఆధారములన్నీ పగలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవదురు, అధికారులలో గొప్పనట్లు వీరును పోవుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్ని జనులందరూ నీకే పాపులుగా ఉండురు. దేవుడు ఈ మాటల్లో మన కొరకే విరిచి ఇచ్చును గాక. ఈ కీర్తన ఆసాపు గారు రాశారు అంది. ఆసాపు కీర్తన అంది. ఈ ఆసాపు ఈ ఈ 3వ పుస్తకం అంటారు దీన్ని. కీర్తనలో మొత్తం 5 పుస్తకాలు ఉన్నాయి. 5 పుస్తకాలలో కీర్తనలు 73 నుంచి 73వ కీర్తన నుంచి 89 వరకు కూడా దీన్ని 3వ పుస్తకం అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొదటి పుస్తకం, 2వ పుస్తకం, 3వ పుస్తకం, 4వ పుస్తకం, 5వ పుస్తకం, ఇలాగా వాళ్ళు ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క సర్టెన్ ఏజ్ లో లేకపోతే ఒక కాలంలో వాళ్ళ కొరకు సమకూర్చుకున్న పాటలు ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా. సో ఇది 3వ కాలంలోకి వస్తుంది. ఈ కాలంలో ఆసాపు గారు ఉన్నట్టుగా మనకి ఏ విధమైన ఆస్కారాలు లేవు. ఎందుకంటే ఆసాపు గారు ఎక్కడ ఉన్నారు అంటే దావీదు ఆసాపు గారిని నియమించాడు పాటలు పాడడానికి. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో 30వ వచనం నుంచి చదువుకుంటా పోతే మధ్యలోనేమో అందరికంటే మెయిన్ సింగర్ గా హేమాన్ గారు ఉంటారు. హేమాన్ కి కుడివైపున మరి ఆసాపు గారు ఉంటారు. హేమన్ కి లెఫ్ట్ సైడ్ న ఈతాన్ గారు ఉంటారు. అందుకే చూడండి, ఈ ఆసాపు కీర్తనలేమో 83 వరకు ఆసాపు కీర్తనలు, 84 నుంచి కోరాహు కుమారుల కీర్తనలు ఉంటాయి. 84 నుంచి దాదాపుగా మరి 87, 88, 89కి వచ్చేటప్పటికి ఎజ్రాహీయుడని ఈతాను రచించినది అంటారు. సో అంటే ఈ ముగ్గురు రాసిన కీర్తనలు ఇవి. ఈ కోరా కుమారుడు ఎవరై ఉండొచ్చు అంటే హేమాన్. అయితే వీళ్ళే రాశారా లేకపోతే ఎవరైనా రాసి ఉండొచ్చా అనేది కూడా డౌట్. చూడండి ఒక్కసారి 79వ కీర్తన 79 మొదటి వచనం ఎవరైనా చదవచ్చు. చాలమ్మా. యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసుచున్నారు. ఎప్పుడు జరిగింది యెరూషలేము పాడు దిబ్బలుగా? దావీదు సమయంలో జరగలేదు. దావీదు సమయంలో బ్రదర్ అది నాకు రీసౌండ్ వచ్చేస్తుంది. చర్చ్ దాంట్లో మ్యూట్ చేస్తే బెటర్. చర్చ్ దాంట్లో యా రైట్ ఓకే. ఓహో, వాక్యం చదవడానికి నాకు తెలియదు అప్పుడు. ఓకే సరే. సో యెరూషలేము పాడు దెబ్బలుగా ఎప్పుడైంది? అప్పుడు ఆసాపు ఎక్కడున్నాడు?
పైన ఆసాపు కీర్తన 79లో. అంటే అర్థం ఏంటంటే దావీదు సమయంలో యెరూషలేము యెబూసీయుల చేతిలో ఉంది. వాళ్ళ దగ్గర నుంచి దావీదు రాజు దాన్ని తీసుకొని మరి మౌంట్ జయన్ అని కట్టాడు. దాని మీదే దేవుని యొక్క మందిరం కట్టబడింది సొలొమోను సమయంలో. తర్వాత దాదాపుగా 586 BCలో, అంటే దావీదు చనిపోయిన దాదాపు 400 చేంజ్ ఇయర్స్ అయిన తర్వాత యెరూషలేము పాడు దెబ్బలుగా అయ్యింది. సో ఈ ఆసాపు గారు మరి అది ఊహించి రాశాడా? కాదు. ఇంకొక ఆప్షన్ ఏమున్నదంటే, ఇప్పుడు చూడండి, మన పితరుల యొక్క పేరు ఉండాలని ఇశ్రాయేల్ యొక్క వాళ్ళ యొక్క ట్రెడిషన్లో ఏంటంటే, మేము ఎఫ్రాయిములము, మేము యోధావారము, మేము బెన్యామీను గోత్రము. అంటే అర్థం ఏంటి? వాళ్ళ యొక్క హెడ్ ఆఫ్ ద ట్రైబ్ కి వాళ్ళంత విలువిచ్చేవారు. అట్లాగే ఒకడి యొక్క స్వాస్థ్యం ఇంకోటికి వెళ్ళకూడదు. ఈ వీళ్ళ ట్రైబ్ యొక్క స్వాస్థ్యం నుంచి ఈ ట్రైబ్ లోకి రాకూడదు. ఎవరిది వాళ్ళకి ఇండిజినస్ గా ఉండాలి, వారికే ఉండాలి. ఇవన్నీ రూల్స్ ఏంటి అంటే, వాళ్ళ యొక్క ఆ పితరుల యొక్క మర్యాదను వాళ్ళు అలాగే హానర్ చేస్తూ వచ్చేవారు. వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళందరూ ఇంటిగ్రేట్ అయ్యేవాడు. చూడండి, ఈ రోజుల్లో కూడా మనకి ఎట్లా ఉంటదంటే, ఎక్కడో హైదరాబాద్ లో మూల ఎక్కడో ఉంటాడు ఒక ఆయన, ఎవరో మనకు తెలియదు. సడన్ గా ఎక్కడో పరిచయం అవుతాడు. ఏంటి మీదే ఊరు ఇలా మాట్లాడుకుంటే, మేము ఆ ఊరు ఈ ఊరు అండి. అరే మాది ఒకటే ఊరండి. ఓ అయితే ఆ ఊర్లో మీరు ఎవరో వీళ్ళు తెలుసా? వాళ్ళు తెలుసా? అరే ఫైనల్ గా మీ తాతగారు మా తాతగారు ఒకటే, ఒరే మనిద్దరం ఒకటే. ఏంటి యునైటింగ్ ఫ్యాక్టర్? వాళ్ళకి ఒకే పితరుడు, ఒకే పెద్దవాడు, ఆయన బట్టి వీళ్ళకి. సో ఆ మర్యాద, ఆయనకి ఇవ్వాల్సిన ఏమంటారు, ఆ ఆనరు, రెస్పెక్ట్ బహుశా తర్వాత రాసిన ఆసాపు సంతతి వారు ఆయన పేరు పెట్టుండొచ్చు, ఆయన రిమెంబరెన్స్ కోసం. మేము ఆయన దానికి సంబంధించిన వాళ్ళము అన్నట్టు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క కీర్తన రాసిన సమయానికి ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, యెరూషలేము పాడు దెబ్బలైపోయింది. అందుకే చూడండి 81వ కీర్తన కూడా ఏముంటది 11వ వచనం, 81. బట్ అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యంకు నేను వారిని అప్పగించేశాడంటాడు దేవుడు. 14. అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. అంటే వీళ్ళు ఒక అండర్లో ఎవరో విరోధుల చేతిలో చిక్కుకుపోయినట్టు ఈ కీర్తనలు చెప్తున్నాయి. ఈ యొక్క సో ఆసాపు యొక్క కీర్తనలు అని రాస్తే, ఈ యొక్క బహుశా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ డిసెండెంట్స్ ఎవరో వాళ్ళ ఫాదర్ పేరు నిలబడాలని, మా ఫాదర్ ఆయన పేరుతోటి వాళ్ళు రాసి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ రాసిన సిచ్యువేషన్స్ అన్ని కూడా ఆసాపు చనిపోయిన ఒక 350-400 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కీర్తనలో రాయబడినట్టు కనపడుతుంది ఆ యొక్క పరిస్థితి. సో ఈ ఆసాపు గారు రాసిన కీర్తనలో అన్నిటికంటే మహా ఇంపార్టెంట్ అయిన ఒక థీమ్ ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసాపు గారు రాసిన కీర్తనలు అన్ని చదివితే మీకు అర్థమవుతుంది. జడ్జిమెంట్. దేవుడు న్యాయాధిపతి, ఆయన సర్వలోకాన్ని మీద సర్వాధికారం కలిగిన వాడు. ఆయనకు ఒక్కడికే ఆ న్యాయం తీర్చే అథారిటీ ఉన్నది. ఆయన తీర్పు తీరుస్తున్నాడు అన్నట్టు మాట్లాడతారు మొత్తం.
సో ఈ కీర్తన కూడా ఒక తీర్పు గురించి మాట్లాడుతుంది. అయితే ఈ తీర్పు మనం అనుకుంటున్న భూమి మీద కాదు. ఎక్కడ జరుగుతుందంటే ఒక పెద్ద సమాజంలో జరుగుతుంది. ఏ సమాజం అంటే చూడండి, మొట్టమొదటి వచనం, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. చూడండి, దైవముల మధ్య అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి 90 కీర్తన 96 95 వచనంలో ఒక మాట ఉంటది. ఏముంటది? యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. అట్లాగే 96వ కీర్తనలో చూడండి 4-5 వచనాలు, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, ఆయన యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. మనం ఏం చూస్తున్నామంటే ఆయన వీళ్ళందరినీ ఏలేవాడు. ఆ రోజుల్లో వాళ్ళకున్న ఆలోచనలు ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క దేవుడు, ఇశ్రాయేలు యొక్క సర్వం మీద అధికారమే కలిగిన వాడు కాకుండా సర్వ భూమి మీదను అందరి మీదను అధికారం కలిగిన వాడు. అంతేకాకుండా మిగిలిన దేశాలు ఏమైతే ఉన్నాయో, ఫిలిస్తియా గాని, అస్సిరియా గాని, లేక ఈదోమీలు గాని, లేకపోతే అష్షూరు గాని, మోయాబీలు గాని, లేకపోతే ఇంకా ఎవరైనా సరే మిద్యానీయులు గాని, వాళ్ళ దేవతలందరి మీద కూడా ఈయన మహాత్యము కలిగిన వాడు అని చెప్పేవాడు. అందుకే వాళ్ళకి ఇంకొక నమ్మకం ఏంటంటే, ఒక దేశం చేతిలో ఇంకొక దేశం ఓడిపోతే, సపోజ్ ఇస్రాయేల్ కనుక ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఫిలిస్తీన్లు ఎలాగా ఫీల్ అయ్యేవారంటే, మా దాగోను దేవత ఈ యెహోవా కంటే గొప్పవాడు. అందుకే మనం జడ్జెస్ లో చూస్తాం ఏమవుతుంది, వాళ్ళు జడ్జెస్ కాదు, దీంట్లో మొదటి సమయాల్లో చూస్తాం ఏమవుతుంది, ఫిలిస్తీన్లో దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు దాగోను గుడిలో తీసుకెళ్లి పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే, దాగోనికి ఎదురుగుండా తీసుకెళ్లి కూర్చోబెడతారు మందసాన్ని. పెట్టేసి గుడికి తాళం వేసుకొని వెళ్ళిపోతారు ఫిలిస్తీన్లు. వెళ్ళిపోతే పొద్దున్న లేచి వచ్చి చూస్తారు, పూజారులు వచ్చి చూస్తే అక్కడ ఏముంటదంటే, దాగోను ఆ మందసాన్ని ముందు బోర్లా పడిపోయి ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ యెహోవా ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఒరే బాబు, నన్ను దాగోనుతో సమానం చేయకండి. వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ అది, ఫిలిస్తీన్లు అర్థం చేసుకునే లాంగ్వేజ్, వాళ్ళకి ప్రవక్తలు లేరు చెప్పడానికి. అందుకు దేవుడు ఒక దృశ్య రూపకంగా వాళ్ళకి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఓరి ఫిలిస్తీన్లారా, మీరు సేవించే దాగోను నన్ను మోకరించాల్సిన వాడు, నా కింద సాగిల పడవలసిన వాడు. వాళ్ళు వెంటనే కుదరదు, మావాడు గొప్పోడు అన్నట్టు మళ్ళీ తీసుకెళ్ళి పెడతారు. మళ్ళీ ఆ రోజు రాత్రి గుళ్ళు వేసేసి వెళ్ళిపోతారు. మరుసటి రోజు పొద్దున్నే వస్తారు పూజారులు వచ్చి చూస్తే, ఈసారి ఏమవుతుంది, మొత్తం మొండం, ఈ మెడ, కాళ్ళు, చేతులు ఇరిగిపోయి కేవలం బాడీ ఉంటే ఉంటది దానికి. ఇంకా అప్పుడు అంటారు, అమ్మ బాబోయ్, ఇతన్ని ఎవరు తట్టుకుంటారు అంటే. అర్థం ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కీర్తనను ఆసాపు కుమారులు వాళ్ళు బహుశా వాళ్ళ వంశస్థులు రాస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ లో ఏముందంటే, మనము ఇశ్రాయేలీలుగా ఏమైపోయాం, ఒక చెరలోకి వెళ్ళిపోయాం, లేకపోతే శత్రువుడు మనపై పడ్డారు.
అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ దేవుడు శత్రుడి యొక్క దేవుడి చేతిలో ఓడిపోయాడు. ఇక్కడ మనుషుల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వాళ్ళు ఎలా చూసేవారంటే పైన వాళ్ళ దేవుళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధంలా చూసేవాడు. సో ఇక్కడ ఆసాపు రాస్తున్న కీర్తన ఏంటంటే కాదు, ఇది మన మధ్య జరిగిన దీనిని దేవుడు ఓడిపోయినట్టు చూడొద్దు. మన యొక్క దేశం మట్టి దెబ్బలు అయిపోయిన దాన్ని యెహోవా ఓడిపోయినట్టు చూడొద్దు. ఆయన అందరి మీద మహాత్మ్యము కలిగిన మహారాజు. సో ఆ సస్టైన్ చేయడానికి, లేకపోతే ఆ ప్రజల్లో మా దేవుడు ఏమైపోయాడు, మా దేవుడు కూడా మట్టి దెబ్బోడా అనే ఆ థాట్ లేకుండా ఉండడానికి ఈ కీర్తన బహుశా ఉపయోగపడి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ప్రతి మంగళవారము ఈ కీర్తనను పాడేవారంట దేవుని యొక్క సభలో, లేకపోతే మందిరం దగ్గర పాట పాడేవారంట. ఎందుకంటే ఈ కీర్తన పాడుతున్నప్పుడల్లా వాళ్ళకి ఏమి జ్ఞాపకం అంటే మా దేవుడు అందరి పైన పరిపాలిస్తున్నవాడు, న్యాయాధిపతి అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ కీర్తనకారుడు ఒక ఊహాలోకంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఊహాలోకంలో చిత్రించుకున్నాడు ఏంటంటే దేవుడంట సమాజంలో అందరూ కూర్చున్నారు, అందరూ నిలబడ్డారట. ఎక్కడ? దైవములందరూ నిలబడ్డారట. ఈయన మాత్రం వాళ్ళ మధ్య నిలిచి ఉన్నాడని తెలుగులో ఉంది, కానీ కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఏముంటుందంటే గాడ్ హ్యాస్ టేకెన్ హిస్ ప్లేస్ ఇన్ ద డివైన్ కౌన్సిల్. అంటే ఆయన తగిన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు దైవముల మధ్య. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని రూల్ చేయడానికి కొంతమందికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మనుషులు కాదు వాళ్ళు. దీస్ ఆర్ ఆల్ హెవెన్లీ బీయింగ్స్, హెవెన్లీ రూలర్స్. ప్రకటనల గ్రంథంలో కూడా చూస్తాం 24 పెద్దలు ఉంటారు. వాళ్ళందరూ దేవుని యొక్క సభలో ఉండేవాళ్ళు. తర్వాత దానియేలు గ్రంథంలో చూస్తాం మికాయేలు ఎవరండి? ఇశ్రాయేలు తరపున ఉండే దేవుని యొక్క రిప్రజెంటేటివ్. ఇశ్రాయేల్ తరపు నుండి పోరాడతాడంట మికాయేలు గారు. అలాగే పర్షియాకి ఒక ఏంజిల్ ఉంటది. సో ఈ డివైన్ కౌన్సిల్, ఈ యొక్క సూపర్ న్యాచురల్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి దేశంలోనూ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇశ్రాయేల్ దగ్గర ఉన్న మొత్తం వాళ్ళందరూ ఇశ్రాయేల్ యొక్క దేశాన్ని నాశనం చేసేసిన వాళ్ళందరినీ దగ్గర పెట్టి, లేకపోతే ఎవరికైతే దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడో వాళ్ళందరినీ పిలిచి ఆ సూపర్ న్యాచురల్ బీయింగ్స్ కి వాళ్ళ మధ్య తీరుస్తున్నాడంట. ఏమన్నాడంట? 2వ వచనం, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈ లోకంలో ఒక అన్యాయం అనే తీర్పు తీరుస్తున్నారు అంటే కేవలం మనుషుల నుంచే వచ్చింది కాదు. అది వాళ్ళని కంట్రోల్ చేస్తున్న ఒక ఈవిల్, వాళ్ళ పైన ఉన్న ఒక ఈవిల్ ఉంది. అది సూపర్ న్యాచురల్. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? మనం పోరాడున్నది రక్త మాంసములతో శరీరముతో ఉన్న వాళ్ళతో. ఏమంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. చూసుకోండి, లోకనాథులు ఆకాశల మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నారు. దేవుడు ఒకప్పుడు వీళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళని అకౌంట్ అడుగుతున్నట్టు మాట్లాడుతున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు?
మీరు ఎక్కడైనా అన్యాయపు తీర్పు చూసారా, విన్నారా? గుర్తుపెట్టుకోండి, అది నో డౌట్ మనుషులకి యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది అందులో. దానికంటే కూడా సూపర్ న్యాచురల్ వరల్డ్ లో ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. చూడండి ఇంకొక మాట ఎక్కడ ఉంది? ప్రసంగి 5వ అధ్యాయం, ప్రసంగి 5వ అధ్యాయం 8వ వచనం. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారం చేత మీరుటయో నీకు కనపడిన యెడల దానికి ఆశ్చర్యపడకము. ఏమంటున్నాడు? ఇప్పుడు మన దేశంలో కనుక ఇలాంటి చూస్తున్నాం అనుకో, భయపడద్దు, ఆశ్చర్యపడద్దు. ఎందుకు? అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు. ఎవరైతే జడ్జి చేస్తున్నారో వాళ్ళ మీద ఇంకొక అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు, మరియు మరి ఎక్కువైన అధికారము నొంది ఉన్నవాడు వారికి పైగానున్నాడు. అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ అన్ హైరార్కీ. ఆ హైరార్కీలో దేవుడు అల్టిమేట్ హైరార్కీ, టాప్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ని, హెవెన్లీ బీయింగ్స్ ని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చారు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. చూడండి, ఈ రోజుల్లో మనం చూడొచ్చు పక్షపాతమైన ధోరణి. ఎటువైపు పక్షపాతం ఎటువైపు ఉంటుంది? ఎటువైపు టిల్ట్ అయిపోతుంది? ఫేవరబుల్ గా వెళ్ళిపోతుంది భక్తిహీనుల వైపు. ఎంత ఘోరం అండి! ఇశ్రాయేల్ దేశం కూడా ఇదే పరిస్థితి. 3వ వచనం, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయమును. ఏంటి ఈ మాటలు? ఏం మాట్లాడుతున్నాయి? చాలా మనం బైబిల్ సరిగ్గా మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయంటే చూడండి, యెషయా 1వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనంలో మాట, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇది కూడా ఎలా అంటే ఒక జడ్జి నించొని మాట్లాడుతున్నట్టు సమన్ చేస్తున్నాడు. సమన్స్ ఇస్తారు కదా కోర్టులో, జడ్జెస్ సమన్స్ ఇస్తారు కదా, నువ్వు వచ్చి హాజరుగా అని. అలాగా దేవుడు హాజరు కమ్మని ఎవరిని అడుగుతున్నాడంటే, ఎవరు? ఆకాశమా భూమి ఆలకించుము, రండి, నేను చెప్పదలుచుకున్నాను మీకు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుని వారు నా మీద తిరిగి. ఏమైపోయిందంట? కిందికి వెళ్తే, పాపిష్టి జనమా, దోషపరిచిన ప్రజలారా, దుష్ట సంతానమా, చేర్పు చేయ పిల్లారా, నీకు శ్రమ. చూడండి కిందకి వెళ్తే ఏముంటది? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడదు. ప్రతివాడి నడినెత్తి మీది వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివారి గుండె బలహీనమయ్యాను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. అరికాలు మొదలుకొని తల వరకు అంటే దాని నుండి బెర్షెబా వరకు అని. మన ఇండియన్ కాంటెక్స్ట్ లో చెప్పాలంటే కాశ్మీర్ టు కన్యాకుమారి. కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడ కూడా ఏం లేదట, స్వస్థత లేదట. అప్పట్లో ఇస్రాయేల్ కి దాన్ అండ్ బెర్షెబా అని. స్వస్థత కొంచెమే. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు. చూడండి ఏమి లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడో. పచ్చి పుండు పడితే ఏమవుతుంది? పస్స పడుతుంది, చీము పడుతుంది. చీమ ఎలా పడుతుందండి? చీమ ఎందుకు పడుతుంది అంటే మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్, లేకపోతే రోగ నిరోధక శక్తికి సంబంధించిన వైట్ సెల్స్, తెల్ల కణాలు,
ఆ ఈవిల్ వైరస్ నో బ్యాక్టీరియానో ఎదుర్కొని ఫైట్ చేసి చచ్చిపోతాయి. చచ్చిపోయినప్పుడు ఆ చీమ కింద తయారవుతుంది. ఇక్కడ ఎలాగున్నారంటే యెషయా ఏమంటాడంటే వాళ్ళ దేశం ఎలా అయిపోయిందంట, ఎవరైతే న్యాయంగా యథార్థంగా ఉన్నారో వాళ్ళు దెబ్బలాడి చచ్చిపోయారట. దేశంలో చీమ పట్టేసి ఉందట దేశం అంతా. అప్పుడు ఏం చేయాలి? అవి పిండబడలేదు అంటే ఏంటి? ఆ చీమ అంతటిని తీసేయాలి. తీసేస్తేనే కానీ దానికి హీలింగ్ రాదు. కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయింది, మీ పట్టణమును అగ్ని చేత కాలివేయండి. ఏంటిదంతా? కాబట్టి ఇది దాన్ని చూడండి 16-17 కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకుని, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వాడికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా. ఇది ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు ఆ అన్యజనులకు అప్పచెప్పబడ్డానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఐడిల్ వర్షిప్, లేకపోతే వాళ్ళు ఏదైతే ఇతర దేవతలను పూజిస్తూ వచ్చారో ఆ కల్చర్ ఏం చేసిందంటే సొసైటీలో లాలెస్నెస్ తీసుకొచ్చింది. అంటే అర్థం ఏంటి? ఎదుటి వారి గురించిన పట్టింపు లేదు. ఇప్పుడు వ్యభిచారం చేస్తూ మొదలెట్టారు. వ్యభిచారం చేయడం అంటే అర్థం ఏంటి? అరే అవతల వ్యక్తి ఇంకో వ్యక్తికి సంబంధించింది, అది నా ప్రాపర్టీ కాదు అని కాన్షియస్నెస్ లేకపోవడం. అట్లాంటి దోచుకునే తత్వంతో సొసైటీ నిండిపోతే ఎలాగుంటుందో చెప్తున్నాడు. కీడు చేయడం మానుడి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వాడిని విడిపించుడి, తండ్రి లేని వాడికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇవ్వండి. నడికాలు మొదలుకొని నడినెత్తు, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు పచ్చి పుండ్లు అంటే ఇది పరిస్థితి. దేశం అంతా నష్టపడుతుంది. అందుకే దేవుడు ఆ దేశాన్ని ఏం చేశాడు? మట్టి దీపవలే చేసి పడేశాడు. మట్టి దీపాలు అయిపోయిన తర్వాత దేవుడు వీళ్ళని తీసుకెళ్లిన జనాంగం కూడా అక్కడ వీళ్ళని అలాగే చేయడం మొదలు పెట్టారు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు దేవుడు మొత్తం ప్రపంచంలో ఉన్న రూలర్స్ అందరినీ, ఆ స్పిరిచువల్ రూలర్స్ అందరిని పిలిచి వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. ఎంతకాలము మీరు న్యాయముగా తీర్పు తీర్చరు. కాబట్టి నేను చెప్తున్నాను, న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించి. గుర్తుపెట్టుకోండి, న్యాయం అంటే ఎంతసేపు ఒకరిని శిక్షించడం కాదు. న్యాయం అంటే ఏంటి తెలుసా? విడిపించడం. రిలీఫ్ లేకపోతే కనుక జ్యుడిషియరీ వేస్ట్ అండి. ఎప్పుడు కూడా ఒక తగాదాలో ఒకరు వీళ్ళు తప్పు చేసేవారు అంటే అవతల వ్యక్తికి రిలీఫ్ రావాలా. కానీ ఈ రోజుల్లో న్యాయం చూస్తే ఎలా ఉంటుందంటే రిలీఫ్ లేని జడ్జిమెంట్స్ వస్తున్నాయి. పూర్తిగా రిలీఫ్ రాదు ఎవరికి. అందరు అలాగే గోడ మీద పిల్లిబాటల మధ్యలో ఉంటారంట. కానీ దేవుని యొక్క న్యాయం ఎట్లా ఉంటుంది? దేవుడు అంటాడు, వాళ్ళని విడిపించండి. రిలీఫ్ వస్తే కంప్లీట్ రిలీఫ్ రావాలంతే. సస్పెన్షన్ లో కొన్ని రోజులు స్టేటస్ కోలు ఇది కాదు. దేవుని యొక్క న్యాయం అది ఎలా ఉంటుందంటే విడిపించండి, దరిద్రుల నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. తప్పించడం అంటే ఏంటి? ఆ న్యాయాధిపతి వెళ్ళి ఆ వ్యక్తిని చేతితోటి లాగేయడం బయటికి. విడిపించడం అంటే స్లిప్ అయిపోయి వెళ్ళిపోయేటట్టు చేయడం, వాడి చేతున్నది జారిపోయేటట్టు చేయడం. దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ కి. ఎవరికైతే దేవుడు
అధికారం ఇచ్చాడో దేశాల మీద. చేస్తున్నారు అలాగా? చెయ్యండి. ఇప్పుడు మనం 6-7 వచనాలు చూద్దాం. 5 పక్కన పెడదాం. 6 మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. దేవుడు చెప్తున్నాడు, అయ్యా నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? యు ఆర్ లైక్ మై సన్స్, యు ఆర్ మై సన్స్. చూడండి, యోబులో కూడా అంటాడు, when the sons of God came before God and Satan also entered into. సో అక్కడ సాతానికి సన్స్ ఆఫ్ గాడ్ కి అంటే దైవములకు సాతానుకు భేదం ఉంది అక్కడ. అయితే ఈ దైవములు దేవుని మాట వినొచ్చు, సాతాను మాట కూడా. ఈ దైవములు ఇక్కడ వాళ్ళతో ఏం చెప్పాడో చెప్తున్నాడు, మీరు దైవములు, మీరందరూ సర్వోన్నత కుమారి అని నేనే సెలవిచ్చున్నాను. కానీ మీరు పైన చేసిన విధానం బట్టి చూస్తే మీకేమొస్తుందంట? 7వ వచనం, అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపో, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలు. అంటే అర్థం ఏంటి? you cease to be the judge. నీకు మార్టాలిటీ లేకపోతే మీకు ఒక దేవుడు తీర్పు తీరుస్తున్నాడు వాళ్ళకి ఇప్పుడు సెంటెన్స్, ఈజ్ గివింగ్ సెంటెన్స్. లైక్ మెన్ యు షల్ డై, లైక్ మెన్, మానవులు వలె మీరు కూడా అయిపోతారు. ఒక ప్రిన్స్ వలె మీరు కూడా పడిపోతారు. ఎందుకు? పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చకుండా, అన్యాయంగా దరిద్రులను నిరుపేదలను విడిపించకుండా, దీనులకు న్యాయము తీర్చకుండా, భక్తి చేతిలో తప్పించకుండా వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళకి ఏమిస్తున్నాడు? ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ పనిష్మెంట్. సో ఈ యొక్క ఆసాపు గారి కుమారులు ఇదంతా ఏమి ఆలోచిస్తున్నారంటే, మేము ఎక్సైల్లో వెళ్ళిపోయాం, మమ్మల్ని మేము ఒకరి బందీ గృహంలో ఉన్నాము, మా మీద పెత్తనం చేస్తున్నారు, మేము బానిసలుగా ఉన్నాం, కానీ మా దేవుడు పైన తీర్పు తీస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మాకు విడుదల కలుగుతుంది. అందుకే 8వ వచనం, వాళ్ళు ఆసాపు కీర్తనలు రాసిన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 8వ వచనం ఏమంటున్నాడు? దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. చూసారండి, దేవుడు తీర్పు తీరిస్తే ఏమవుతుందండి? మనం ఏమనుకుంటామంటే ఒక్కసారి వచ్చి ఆయన మొత్తం అంతటిని కూడా తగలబెట్టేస్తాడు, తీర్పు తీర్చి మొత్తం అంతటి భూమి అంతటి నాశనం చేసేస్తాడు. కానీ ఆసాపు గారు వాళ్ళ కుమారులు రాసిన కీర్తనలో వాళ్ళ యొక్క దృష్టి అలా లేదు. వాళ్ళు ఏమంటున్నారు? లెమ్ము దేవా, భూమికి తీర్పు తీర్చము. తీరిస్తే ఏమవుతుందంట? అన్ని జనులందరూ మీకే. అంటే ఎలాంటి జడ్జిమెంట్ ఇది? ఎలాంటి జడ్జిమెంట్? నాశనం చేసే జడ్జిమెంట్ కాదు, రికవర్ చేసే జడ్జిమెంట్. ఆయన తీర్పు ఎలా ఉంటది? ఇట్ మేక్స్ పీపుల్ టు కమ్ బ్యాక్ టు హిమ్. ఎంత అంటే వాళ్ళు వెళ్తున్న వేదనలో, వాళ్ళు వెళ్తున్న భయంకరమైన నష్టంలో కూడా వాళ్ళకి కలిగిన ఆలోచన ఏంటంటే, మా దేవుడు తీర్పు తీరిస్తే. చూడండి 76 అనుకుంటా, 76:9 చూడండి, కీర్తన 76:9, 8-9. నీవు తీర్చిన 7, నీవే భయంకరుడవు. 8, నీవు తీర్చిన
తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమ నొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి. ఇది బహుశా ఐగుప్తులోంచి ఇశ్రాయేల్ బయటకు తీసుకొస్తున్నప్పుడు ఉన్న ఇమేజ్ ని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, దేశంలో శ్రమ నొందారు. ఐగుప్తు అండర్లో వాళ్ళు బానిసలుగా శ్రమ నొందుతుంటే వాళ్ళని నువ్వు పైనుండి రక్షించడానికి న్యాయ తీర్పుకి లేచినప్పుడు భూమి ఒడిగిపోయింది, ఎర్త్క్వేక్ వచ్చేసింది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు తీర్పు తీరిస్తే ఏమవుతుందంట? శ్రమ నొందిన వారికి ఏమవుతుందంట? రక్షణ. ఈ కీర్తనలో దాన్ని కనుక మనం అండర్స్టాండ్ చేసుకుంటే దేవుని యొక్క తీర్పు ఏమవుతుందంట? పేదలకును తల్లిదండ్రులకు న్యాయము తీరుస్తాడు. అంటే వాళ్ళకి ఫేవరబుల్ గా జడ్జిమెంట్లు వస్తాయి. దరిద్రులను నిరుపేదలను విడిపిస్తాడు. ఆయన తీర్పు భక్తిహీనుల చేతిలో ఉన్న వారు తప్పిస్తాడు. ఆ విధంగా అన్యజనులందరూ మీకే స్వాస్యముగా. చూడండి, మనం జడ్జిమెంట్ ని చూసే విధానం వేరు. దేవుని యొక్క గ్రంథాన్ని రాసిన వారు, ఎవరి చేతైతే దేవుని యొక్క వాక్యం రాయబడిందో వాళ్ళు రాసిన దైవ జడ్జిమెంట్ ని, లేకపోతే దేవుని యొక్క న్యాయాన్ని వాళ్ళు ఎలా చూశారంటే ఏ రికవరింగ్ టూల్ రాదర్ దాన్ ఏ పనిష్మెంట్ టూల్. దెర్ ఈజ్ ఎ పనిష్మెంట్ లేకుండా లేదు, బట్ ఆ పనిష్మెంట్ లో ఏమవుతుందంటే ఈజ్ రికవరింగ్ బ్యాక్. అందుకే చూడండి, లాస్ట్ లో నేను ఐ క్లోజ్ రెండవ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు గాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. చూసారండి, దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడో చెప్తున్నాడు. ఆయన క్లోజ్ చేసేద్దాం అనుకుంటే హిస్టరీని, లేదు, ఈజ్ ఎక్స్టెండింగ్ హిస్టరీ బికాస్ హీ వాంట్ ఎవ్రీబడి టు సీ. అంతేకాకుండా ఏమంటాడు చూడండి, 12వ వచనం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశములు కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు ఇవన్నీ లయమైపోను. 11వ వచనంలో, గనుక ఆకాశంలో రగులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేండంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. చాలా మందిని ఎట్లా చేశారంటే, ఒక ఫైర్ బాల్ లాగా మొత్తం దహించేసి సొదొమ గొమొర్రా లాగా దాన్ని యాష్ చేసేసి నాశనం చేస్తారు. కాదు, ఇక్కడ 2 వచనాలు చదివితే 11, 13 చదివితే ఏ విధంగా అయితే గోల్డ్ ని రిఫైన్ చేస్తాడో, ఏ విధంగా అయితే ప్యూరిఫై చేస్తాడో, ఆ విధంగా ఈ పాతవి అన్యాయాన్ని దుర్మార్గతను దేవుడు తీర్పుతో వాటిని నాశనం చేసి వీటిని ఏం చేస్తాడంట, నూతన ఆకాశము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలాగా చేస్తాడు. అందుకే మనకు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు ఎవరైతే క్రీస్తునందున్నారో వారెవరు నూతన సృష్టి. ఇప్పుడు మనల్ని నూతన సృష్టి చేసినప్పుడు మనల్ని ఏమైనా కరెక్ట్ కొట్టేశాడా? మనల్ని ఏమైనా చంపేశాడా? మనల్ని లైవ్ అయిపోయితే చేశాడా? లేదు.
ఇంటర్నల్ గా దానిని కాల్చివేశాడు, దహించి వేశాడు. పాత జీవితాన్ని, కొత్త జీవితాన్ని ఇచ్చాడు, కొత్త భూమిని ఇచ్చాడు, కొత్త ఆకాశం. నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క తీర్పు ఎలాగుంటుందంటే ఇట్స్ ఎ రికవరింగ్ జడ్జ్మెంట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ పనిష్మెంట్. మనం జడ్జిమెంట్ చూసే విధానం ఏంటంటే పనిష్మెంట్. ఎవరైనా క్యాన్సర్ తో బాధపడుతుంటే వెంటనే 10 మంది ఏమంటారు? దేవుడు తీర్పు వచ్చేసిందండి, వాడు ఒకప్పుడు ఇలా చేశాడు. నాకు బాగా గుర్తు, నేను ఏమంటారు ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఒక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక చాలా మంచి సింగర్, ప్రపంచంలో పేరు కాయించిన ఆయన దేవుని పాటలు పాడడానికి ఇష్టపడలేదంట. పాడడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుడు ఏం తీసుకొచ్చాడు? ఆయనకి క్యాన్సర్ తీసుకొచ్చిందంట. ఎంత దేవుని యొక్క మనస్తత్వాన్ని ఎరగక దేవుడిని మన స్టాండర్డ్స్ లోకి తీసుకొచ్చేసి ఆలోచించాడు. దేవుడు కనుక ఆయనకి ఇష్టం లేని అందరికీ క్యాన్సర్ ఇస్తే మనకు కూడా అందరికీ క్యాన్సర్ వచ్చేయాలి ప్రపంచం. కానీ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కీర్తనలో ఆసాపు గారు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు చూడండి. వాళ్ళు 5వ వచనం ఆఖరిగా, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడతారు. ఈ పైన వీళ్ళు చెయ్యని ఆ న్యాయాన్ని బట్టి భూమి మీద ఉన్న జనులు సఫర్ అవుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే జనులకు తెలివి లేదు, వారు గ్రహింపట్లేదు. ఈ పైన జరుగుతున్న దాన్ని వీళ్ళు గ్రహించట్లేదు. యాక్చువల్లీ వారు అంధకారంలో అటు ఇటు. ఏంటి దేశం ఏంటి ఇలాగైపోతుంది? దేశానికి ఆధారాలు పోతున్నాయి ఏంటి? ఫౌండేషన్స్ కదిలిపోతున్నాయి ఏంటి? ఏం చేయాలి దీన్ని? దేవుని సమాజం తీర్పు. కాబట్టి మనం ఏం చేయాలండి? వాట్ టు డూ? నాకెందుకులే, నేను సైలెంట్ గా ఉండి నా వర్క్ ఏదో నేను చూసుకుని నేను వెళ్ళిపోతే చాలు. సెల్ఫిష్. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, లేదు, మీరు పారిపోవడానికి లేదు, మీరు పోరాడినది శరీరంతో కాదు, మీరు పోరాడాలి. మీరు డిపార్ట్ అయిపోవడానికి రాలేదు, ఇక్కడికి టికెట్ కొనుక్కొని ఎవరికి వెళ్ళిపోవడానికి రాలేదు. మీరు వచ్చింది ఆయన న్యాయాన్ని, ఆయన తీర్పును, ఆయన యొక్క రిస్టోరింగ్ గ్రేస్ ని, ఆయన యొక్క క్షమించే గుణాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క సహనాన్ని చూపించి ఈ ప్రపంచాన్ని దేవుని కొరకు రాజ్యంగా చేయడానికి మీరు పిలువబడ్డారు. ఓ సంగమా, ఎంతకాలము నీ యొక్క బాధ్యతను మరిచిపోతావు. కాబట్టి మనదైన మరి కెపాసిటీలో ఉద్యోగస్తులైనా, చదువుకుంటున్న ప్రజలైనా, పిల్లలైనా, ఫ్యూచర్ చదువుకునే పిల్లలైనా, వాళ్ళ ధ్యాస అంతా ఇటువైపు ఉండాలంటే నేను కారు కొనుక్కోవాలి, నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, ఒక న్యూ హెవెన్ లో, న్యూ ఎర్త్ లో నేను ఉంటాను కాబట్టి ఆ మంచి భవనాన్ని నేను స్థిరపరచుకోవాలి కాదు. అక్కడ నీతి నివసించాలి, దేవుని యొక్క నీతి రావాలి. అందుకే యేసు వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక. ఎక్కడండి? భూమి మీదకి. ఎవరి ద్వారా వస్తుంది? ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా? ఒక్క మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం
యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం, 7, 8, 9, 10, 16, 8. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. అంటే ఒప్పిస్తాడంటే దగ్గర పెట్టి. చాలా మంది ఎలా చూస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకులే సైలెంట్ గా ఉండడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో చేయిస్తాడు? ఈ లోకాన్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడానికి ఒకే ఒక ఏజెంట్ ఉంది ఈ భూమి మీద. ఎవరాళ్ళు? దేవుని స్వరక్తమిచ్చి కొన్న దేవుని ప్రజలు. వాళ్ళే ఒప్పింప చేయాలి ఈ లోకాన్ని. దేని బట్టి? పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి లోకమును ఒప్పింపజేయాలి. కాబట్టి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి మన మీద ఉన్నది. దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. మనం ఏ విధంగా నిలబడతాం? కాబట్టి మనం చదువుకునే చదువు కానీ, మనం నేర్చుకునే కోర్సులు కానీ, మనం ఎంచుకునే ఉద్యోగం కానీ ఎలాగ ఉండాలంటే టికెట్ కొనుక్కొని హెవెన్కి వెళ్ళిపోతున్నట్టు ఉండకూడదు. ఈ దేశాన్ని లేకపోతే ఈ భూమిని దేవునికి స్వాస్యంగా ఉంచాలి, మార్చాలి. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం రావాలి, ఇక్కడ నీతి కలగాలి. నేను న్యాయస్థానానికి వెళ్ళాలి, నేను డాక్టర్ అవ్వాలి. ఎంత అన్యాయం జరుగుతుంది మెడికల్ ఫీల్డ్లో, ఎంత అన్యాయం జరుగుతుంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, ఎంత అన్యాయం జరుగుతుంది న్యాయస్థానాల్లో, పొలిటికల్ గా ఎంత అన్యాయం జరుగుతుంది, సిబిఐలో ఎంత అన్యాయం జరుగుతుంది, ఈడీలో ఎంత అన్యాయం జరుగుతుంది. అన్ని సిస్టమ్స్ లోనూ అన్యాయం అయింది. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో, ప్రైవేట్ కంపెనీల్లో లంచాలు తీసుకోవడం, ఒకటి ఫేవర్ కూడా బతకడం. లా ప్యారలైజ్డ్, ఫౌండేషన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. వాట్ టు డూ? టికెట్ కొనుక్కొని హెవెన్కి వెళ్ళిపోవాలా? పాపమును గురించి, నీతిని గురించి, మరి తీర్పుని గురించి ఒప్పింపచేయను. ఎవరి ద్వారా చేస్తాడు? దేవుని యొక్క రాజ్యం. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అందుకే పాల్ అంటున్నాడు, మీరు పోరాడినది మనుషులతో కాదు, రక్త సంబంధంతో కాదు. ఇట్స్ ఎ హెవెన్లీ ఫైట్. ఈవిల్ ఫోర్సెస్ తో దెబ్బలాడాలి. కాబట్టి దేవుడు ఆ శక్తి మనకి యేసుక్రీస్తు వారిలో ఇచ్చాడు. మనకు ఒక ప్రూఫ్ గా యేసు ప్రభువుని పెట్టాడు. ఎంత అన్యాయం అండి ఆయన చావు! ఎంత అన్యాయంగా చెప్పేశారంటే ఆయన అన్యాయపు తీర్పును అందాడు. యథార్థమైన వాడు, పరిశుద్ధుడు, ఏ పాపం ఎరిగిన వాడు. అందుకే ఇంకొక మాట, అదే పేతురులోనే ఒక మాట రాశాడు చూడండి. పేతురు 1వ పేతురు 2వ అధ్యాయం 21, 22, 23 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు క్రీస్తు మనకు మాదిరి అంటండి. ఆయన అడుగుజాడలో నడవడానికి ఏంటంట? ఆ మాదిరి ఏంటో చెప్తున్నాడు కింద. ఆయన పాపం చేయలేదు అంటే అర్థం ఏంటి? మనం పాపం చేయకూడదు. ఆయన నోట ఏ కపటము కనపడలేదు అంటే అర్థం ఏంటి? మన నోట కపటం ఉండకూడదు. మూడోది, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అంటే అర్థం ఏంటి? మనల్ని దూషించినప్పుడు మనం దూషించకూడదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక, బెదిరించడం అంటే ఏంటి? చెప్పేస్తాను రా, నా దగ్గర చాలా ఉంది. ఎంతసేపు అండి యేసుప్రభుకి బెదిరించడం? శ్రమ పెట్టుబడి బెదిరింపక, ఆయన శ్రమ పట్టబడి బెదిరిక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
ఇదండి మన యొక్క ఏమంటారు అడుగుజాడలలో నడవాల్సిన తీరు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. అంటే అర్థం ఏంటి? ఈ పైన ఉన్నాయన్నీ అదే. పాపం చేయలేదు అంటే చచ్చిపోవడం పాపానికి. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. గుర్తుపెట్టుకోండి, మ్రాను మీద మోసుకొనేను. మ్రాను మీద అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో మ్రాను మీద మోయడం అంటే ఏంటంటే శపింపబడిన వాడుగా అయిపోవడం. డిట్రానమీ 23rd చాప్టర్ మీరు ఇంటికి వెళ్ళి చదివితే అర్థమవుతుంది. శపింపబడిన వాడిని రాయంత్రం వరకు వాడిని ఏం చేయాలి? మ్రాను మీద పెట్టాలి. ఆ మ్రాను నుంచి సాయంత్రం తీసేయాలి డెడ్ బాడీని. తీయకపోతే వాడిని బట్టి దేశం అంతా శపింపబడుతుంది. అంటే అర్థం అంటే పేతురు ఏం చెప్తున్నాడంటే,